ఈరోజు ఆదిగిరి భారత సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వాళ్ళ ఆర్గనైజర్స్కి ముందుగా అభినందనలు. అలాగే నాతో పాటు ఈరోజు అవార్డు అందుకుంటున్న సోదరిమణులకి గార్డెనింగ్ ఫ్రెండ్స్కి కూడా అభినందనలు అండి. ఇంకా నా గురించి నేను చెప్పుకోవాలంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను గత 15 సంవత్సరాలుగా గార్డెనింగ్ చేస్తున్నాను. నా పదవీ విరమణ తర్వాత బ్యాంకులో గత 5 సంవత్సరాలుగా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గార్డెనింగ్ చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి అరుదైన విత్తనాలు సేకరించి, చాలా అరుదైన విత్తనాలు దేశము నలుమూలల ఎవరికి ఏ విత్తనం కావాలంటే వాళ్ళకి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా, పోస్టల్ ఛార్జ్ లేకుండా నేను పంపుతున్నాను. ఇంతవరకు 10,000 మంది పైగా నేను విత్తనాలు పంచాను, ఇంకా పంచుతూనే ఉంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామందికి నా విత్తనాలు అందుకునే వాళ్ళు ఉండుంటారు. అయితే నాకొకటి, విత్తనాలకు గార్డెనింగ్ సంబంధించిన వరకు కులం, మతం, ప్రాంతం, గ్రూప్ అనేది నాకు సంబంధం లేదండి. నాకు ఎవరైనా, ఏ గ్రూప్ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, దేశం నలుమూలల, రైట్ ఫ్రమ్ సిమ్లా టు కన్యాకుమారి నేను విత్తనాలు పంపుతూనే ఉంటాను. ప్రతి నెల కనీసం 2,000 మందికి విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో నా యూట్యూబ్ ఛానల్స్ అవి చూసి అడుగుతుంటారు. ఎవరికి ఏ విత్తనం కావాలంటే అది నేను పంపుతూ ఉంటాను అండి. అది నా ప్రత్యేకత. నాది కూడా ఒక చిన్న గార్డెన్ ఉంది. అంటే నా ప్రత్యేకత ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ సీడ్స్ అన్ని నేను సేకరించి నేను పండిస్తుంటాను. ఇప్పుడు టమోటాలు, నాకు టమోటా అప్పారావు అని కూడా పేరుంది. నేను 60 రకాల టమోటాలు పండిస్తున్నాను అండి ఎవ్రీ ఇయర్. ఆ టమోటాలు ఎవరికి ఏ రకం కావాలంటే అది వాళ్ళ ఇంటికి చేరిపోతుంది. నా కోరిక ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏ ఒక్క సోదరుడు గార్డెనర్ అయ్యో మా ఇంట్లో ఈ ప్రత్యేకమైన ఈ వెరైటీ లేదే అని అనుకోకూడదు. దేశంలో ఎక్కడ వాళ్ళకి ఆ విత్తనం వెళ్ళిపోతుంది. ఒకవేళ నా దగ్గర లేకపోయినా నేను సంపాదించి మరీ పంపుతాను. అది నా ప్రత్యేకత. నాకు గ్రూపులతో సంబంధం లేదండి. మాది కూడా ఒక హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అని ఉంది. హ్యాపీ గార్డెన్ గ్రూప్లో నేను ఒక చీఫ్ అడ్మిన్ని, వన్ ఆఫ్ ది అడ్మిన్ని. ఆ గ్రూప్ ద్వారా కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి మేము విత్తనాలు ఫ్రీగా పంపుతుంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే మేము ఎవరికి ఒక పైసా కూడా ఛార్జ్ చేయము, పోస్టల్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా ఫ్రీగా విత్తనాలు వెళ్ళిపోతుంటాయండి. అది మా గ్రూప్ ప్రత్యేకత. అంటే ఇప్పుడు గ్రూప్ గురించి మాట్లాడేది, అన్ని గ్రూపులు కోఆర్డినేటర్గా పనిచేసుకుంటే హ్యాపీగా మనం అందరికీ, ఏ గ్రూప్ ఉన్నా కానీ అందరూ గార్డెనర్స్కి ఏదో ఒక సలహాలతో కానీ లేకపోతే సహాయంతో కానీ చేయాలని ఉంటుంది. కాబట్టి అన్ని గ్రూపులు కలిసి చేస్తే చాలా బాగుంటుందండి. మేము కూడా ప్రతి ఒక్క మెంబర్ని అన్ని గ్రూపుల్లో ఉండమని ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే అన్ని గ్రూపుల్లో కూడా ఒక గ్రూపులో కొన్ని సజెషన్స్ వస్తాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వస్తుంది. గ్రూప్లో మీకు మనం ఇండివిజువల్గా తెప్పించుకోలేని బల్బ్స్ కానీ శాప్లింగ్స్ కానీ వస్తాయి. ఇంకో గ్రూపులో విత్తనాలు వస్తాయి. కొన్ని గ్రూపులో గ్రూప్ మీట్లు అవుతుంటాయి. ఇవన్నీ కలుసుకుంటుంటే మీ అందరికీ అన్ని ప్రాంతాల్లో గ్రూప్ మీట్లు అవన్నీ అవుతుంటే మీరు కలుసుకోండి, విత్తనాలు పంచుకోండి, ఒకళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకోండి, ఒకరితో ఒకళ్ళు కనెక్ట్ అవ్వండి. మనకు తెలియని విషయాలు చాలా అవుతుంటాయి. అదే నాకు ప్రార్థన అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ.